సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు బిగ్ షాక్. 700 టికెట్ ఏకంగా 3500 రూపాయలు. పండగ పేరు చెప్పుకొని ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడి. ఆన్లైన్ బుకింగ్స్ లేవంటూ ఆఫ్లైన్లో అధిక ధరలు. ఇంతకీ టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలనే తపనతో లక్షలాది మంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు బయలుదేరుతున్న వేళ ప్రయాణికుల బలహీనతను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దోపిడికి తెగబడుతుంది. బస్సులు దొరకడం లేదు. దొరికిన ఆకాశాన్ని తాకే ఛార్జీలతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ట్రాఫిక్ పీక్కు చేరింది. ట్రైన్లలో బెర్తులు దొరకడం లేవు. ఏ ట్రైన్ కోసం ట్రై చేసినా రిగ్రెట్ అనే వస్తుంది. స్లీపర్, ఏసీ, థర్డ్, సెకండ్, ఫస్ట్ క్లాస్ ఇలా అన్ని బెర్తులు నిండిపోయాయి. పోనీ బస్సులైనా ఎక్కుదామా అంటే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసినా డిమాండ్కు సరిపోవడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు కుమ్మక్కై రేట్లను ఇష్టానుసారంగా పెంచేశాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు వంటి రూట్లలో ఆఫర్లతో కలుపుకొని ప్రైవేట్ బస్సు టికెట్ 600 నుంచి 1200 రూపాయల మధ్య ఉంటుంది. కానీ సంక్రాంతి డిమాండ్ పేరుతో ఇదే టికెట్ను 2000 నుంచి 3500 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ ఏజెన్సీలు డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో 4 రెట్లు ధరలు పెంచాయి. ఆన్లైన్ టికెట్ జారీ చేసే రెడ్ బస్, అబీబస్ వంటి వెబ్సైట్స్లోనూ స్పష్టంగా పెంచిన రేట్లు దర్శనమిస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్ యాప్స్లో సీట్లు లేవని చూపించి అదే బస్సులు ఏజెంట్ల ద్వారా ఆఫ్లైన్లో అధిక ధరకు అమ్ముకుంటున్నారు. హైదరాబాద్లోని పలు ప్రైవేట్ బస్టాండ్ల వద్ద ట్రావెల్స్ ఏజెంట్లు ఇది లాస్ట్ సీట్, డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, కాసేపు ఆగితే అది పోతుంది అంటూ ప్రయాణికులను భయపెట్టి డబుల్, ట్రిపుల్ ధరలకు టికెట్లు అమ్ముతున్నారు. గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలనుకునే ఉద్యోగులు, కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం ఎక్కువగా పడుతుంది. టికెట్ ఖర్చే పండుగ ఖర్చుగా మారింది అంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తూర్పు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వెళ్లే రూట్లలో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ ట్రావెల్స్ మరింతగా దోపిడీ చేస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు వెళ్లే బస్సులు కొరతగా మారడంతో ధరలు విచ్చలవిడిగా పెరిగాయి. రెండు రాష్ట్రాల రవాణా శాఖలు, ఆర్టీసీ అధికారులు ఈ అక్రమ ధరల పెంపుకై కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శకులు వినిపిస్తున్నాయి. పండుగ సీజన్లో ఫిక్స్డ్ రేట్లు, ఎక్కువ ఛార్జీలు నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా టికెట్ల భారీ పెంపుపై తక్షణమే నియంత్రణ అవసరమని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తంగా సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేటువంటి ప్రయాణికులందరూ కూడా అధిక ఛార్జీలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. ఒకవైపు ట్రాఫిక్ సమస్యతో మొదలైతే మరోవైపు బస్సులలో వెళ్ళాలా లేకపోతే ట్రైన్లలో వెళ్ళాలా, ఎలా వెళ్ళాలనుకున్నా కానీ ఒకటికి అంటే ఉన్నటువంటి ప్రైజ్కి డబుల్, త్రిబుల్ ప్రైజ్ పెట్టినా కానీ సీట్లు దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ సంబంధించినటువంటి బస్సులు డిమాండ్కి ఎంత వేసినా కానీ అవి కూడా సరిపోకుండా ఎక్కడ పడితే అక్కడ అంటే ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయి బస్ స్టాండ్లలో కావచ్చు, రైల్వే స్టేషన్లలో కావచ్చు, మొత్తంగా ప్రయాణికులు మొత్తం రద్దీతోటైతే సంక్రాంతి సీజన్ అయితే చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో టికెట్ బుక్ చేసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది, సర్టెన్ ప్రైజ్ ఉంటుంది, అది కూడా చాలా తక్కువగానే ఉంటుంది. బట్ ఇప్పుడు సంక్రాంతి సీజన్ ఆసరాగా చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడికి చేస్తూ ఆ బస్సును అంటే ఆన్లైన్ని ఆఫ్ చేసేసుకొని ఆఫ్లైన్లోనే ఒక టికెట్ అంటే 700, ఫర్ ఎగ్జాంపుల్ 600 ఉన్నటువంటి టికెట్ ప్రైజ్ని 3500, 3000, 2500 ఇలా ఒక్క టికెటే పెట్టి అధిక ధరలకు అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. సో అంటే ఈ పండగ సీజన్ని బేస్ చేసుకొని వాళ్ళ ప్రయాణికులని పండగ ఖర్చు కోసం దాచుకున్నటువంటి డబ్బుని కంప్లీట్గా ఈ ఛార్జీల కోసమే ఖర్చు పెట్టే ప్రయత్నాలు కూడా ఇవి చేస్తున్నాయి. సో ఇది మొత్తంగా ఏంటంటే ఏది చూసుకున్నా కానీ, ఏ బస్ స్టాండ్ చూసుకున్నా, ఏ రైల్వే స్టేషన్ చూసుకున్నా కంప్లీట్గా పూర్తిగా రద్దీగా నిండిపోయింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటేనే ఆల్మోస్ట్ అందరూ కూడా ఆంధ్రాకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈవెన్ ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా అందరూ వెళ్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా కానీ ఇన్ కేస్ సంక్రాంతి సోమ, మంగళ, బుధవారాలు వస్తే ఇంత పీక్స్ సిచ్యువేషన్ రాకపోయినా కానీ శని, ఆదివారాలు కలిసి రావడం, దాని తర్వాత శని, ఆది, దాని తర్వాత వచ్చేటువంటి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వరుసగా రావడంతో దాదాపు ఒక వారం రోజులు సెలవు తీసుకున్నటువంటి వీలుంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇంకా ప్రయాణికులు సొంతూళ్ళకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎక్కువగా అయితే కనిపిస్తున్నారు. సో అందుకోసమనే ఈ టికెట్ చేసినటువంటి బస్సులు సరిపోవట్లేవు అండ్ ఎక్కడ చూసినా కానీ ఇదే రద్దీ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక మరికొంతమంది అయితే సొంతంగా కార్లు, ఎవరి వెహికల్స్ వాళ్ళు తీసుకొని పోతున్నా కానీ అక్కడ హైదరాబాద్ విజయవాడ హైవే కంప్లీట్గా ట్రాఫిక్ జామ్తో కూడుకున్నది. ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ ఒక ఎత్తు అయితే అటు ఛార్జీలు ఒక ఎత్తుతోటి ప్రయాణికులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్స్లో అయితే చూస్తున్నాం. సో మరి టికెట్ రేట్ల పెంపుపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.